ఏపీ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ శ్రేణులపై అక్రమంగా కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. వైసీపీతో కొందరు పోలీసులు కుమ్మక్కై టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు లేఖలో ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు పని చేయకుండా వారిని నియంత్రించేందుకు కుట్ర జరుగుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై నమోదైన తప్పుడు కేసులతో పాటు రౌడీ షీట్లను తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీ డీజీపీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా చిత్తూరు ప్రతినిధి మనోహర్ అడిగి తెలుసుకుందాం. మనోహర్, లేఖలో ప్రధానంగా చంద్రబాబు ఏ అంశాలు ప్రస్తావించారు? పూర్తి అప్డేట్ చెప్పండి. నరేష్, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఏదైతే ఈ రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అక్కడ పోలీసులు టీడీపీ శ్రేణులను ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి ఒక ప్రధాన నేపథ్యంలో ఆయన ఇవాళ డీజీపీకి లేఖ రాయడం జరిగింది. ఎన్నికల్లో ఎవరైతే చురుగ్గా పాల్గొనేటువంటి అవకాశం ఉన్నాయో వారందరిపైన కూడా అక్రమంగా రౌడీ షీట్లను ఓపెన్ చేసి కేసులు నమోదు చేయడానికి అక్కడ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి అంశాలపైన డీజీపీకి లేఖ రాయడం జరిగింది. ఈ మధ్య కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంతో సహా చిత్తూరు నియోజకవర్గంలోని పలు నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే చురుగ్గా ఉన్నారో వారందరిపైన కూడా రౌడీ షీట్లను ఓపెన్ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే పొంగునూరులో దాదాపు 40 మందికి పైగా రౌడీ షీట్లు ఓపెన్ చేసి అక్కడ కేసులు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో అదే పరిణామాలను కూడా కుప్పంలో కూడా అమలు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక ప్రధానమైన టీడీపీ ఆరోపణల నేపథ్యంలో డీజీపీకి చంద్రబాబు నాయుడు లేఖ రాయడం జరిగింది.